హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అకౌంట్స్‌లో జర్నల్ ఎంట్రీస్‌కి సంబంధించి సెకండ్ వీడియో అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. జర్నల్ ఎంట్రీస్ మనం ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, ఇది సెకండ్ వీడియో. సో, ఇదంతా మీకు పర్ఫెక్ట్‌గా రావాలంటే మీరు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉంటుంది. సో, ఆ 3 అకౌంట్స్‌కి సంబంధించి మీరు ఆ రూల్స్ అనేది నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ జనరల్ ఎంట్రీస్, ఈ అకౌంటింగ్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఒకటి మనకు 3 అకౌంట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్‌లో 3 అకౌంట్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకే. ఈ మూడిటి యొక్క రూల్స్ పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బిజినెస్‌లోకి ఏమొచ్చినా కూడా డెబిట్ చేయాలి. బిజినెస్‌లోంచి ఏమైనా వెళ్ళిపోతే దాన్ని క్రెడిట్ చేయాలి. ఇది రియల్ అకౌంట్ రూల్. పర్సనల్ అకౌంట్ అంటే బిజినెస్ ఏదైనా రిసీవ్ చేసుకుని ఒక హ్మ్. పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవ్ చేసుకున్న వాళ్ళని డెబిట్ చేయాలి. గివర్‌ని క్రెడిట్ చేయాలి. సపోజ్‌కి మనం అనుకున్నట్లుగానే ఓనరు బిజినెస్‌లోకి క్యాష్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఓకే. సపోజ్‌కి ఇది తీసుకున్నాం. రాజు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. రాజు బిజినెస్ కోసమని మనీ ఇస్తాడు. ఓకే. ఆయన ఓనరు బిజినెస్ కోసం 50,000 అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ఓకే. అయితే ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓనరు బిజినెస్‌కి ఇస్తున్నాడు. సో, అందుకని ఇక నామినల్ అకౌంట్ చెప్పుకుందాం. నామినల్ అకౌంట్ వచ్చేసి ఆల్ లాసెస్, ఎక్స్‌పెన్సెస్ డెబిట్ చేయాలి. ఆల్ ఇన్‌కమ్స్, గెయిన్స్‌ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే రాజ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000. ఇక్కడ ఈ ఎంట్రీలో మనకు క్యాష్ అనేది బిజినెస్‌లోకి వస్తుంది. ఎంత? 50,000 క్యాష్ బిజినెస్‌లోకి వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చింది ఎవరు? రాజ్ ఇచ్చాడు. రాజ్ ఏమవుతారంటే ఇక్కడ ఓనర్ గదా! సో, ఆయన పేరు రాయకూడదు. ఆయన గివరు. కానీ అకౌంట్స్ రూల్ ప్రకారం ఆయన పేరు రాయకుండా క్యాపిటల్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. మీకు జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజ్. మనకు ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉంటుంది. డేటు, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. మనకిక్కడ వచ్చేసి రాజ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ కదా! సో, ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్‌లోకి వచ్చింది. మనము ఇక్కడ క్రెడిటార్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. ఓకే. మనకు నరేషన్ వచ్చేసి బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్డ్ గూడ్స్. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. మనము గూడ్స్‌ని అంటే మన బిజినెస్ కోసము మనం 30,000 వాల్యూ కలిగిన గూడ్స్‌ని క్యాష్ పర్చేజ్ చేసాము. క్యాష్ పర్చేజ్ చేస్తే ఏమవుతది? క్యాష్ అనేది బిజినెస్‌లోంచి వెళ్ళిపోతుంది. బిజినెస్‌లోంచి క్యాష్ వెళ్ళిపోతే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తాము? దాన్ని క్రెడిట్ చేస్తాము. ఇక్కడ పర్చేజ్ అనేది ఒక ఎక్స్‌పెన్స్. సో, ఈ పర్చేజ్ అకౌంట్‌ని మనము డెబిట్ చేసి క్యాష్ అకౌంట్‌ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే క్యాష్ అనేది బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? ఇంకా నరేషన్ వచ్చేసి బీయింగ్ క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. ఫోర్త్ వన్. ఫోర్త్‌న డేట్ 4/2023 ఫోర్త్ మంత్. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు మిస్టర్ రఘు అండి. మిస్టర్ రఘుకి మన బిజినెస్ గూడ్స్ సేల్ చేసింది రఘుకి. 2,000 వాల్యూ కలిగిన గూడ్స్‌ని సేల్ చేసింది. సేల్ చేస్తే ఏమవుతది? క్రెడిట్ బేసిస్ కదా! సో, ఈ రఘు మనకు ఏమవుతారు? ఆయన రిసీవరు. పర్సనల్ అకౌంట్ ప్రకారం రఘు వచ్చి రిసీవర్. డెబిట్ ద రిసీవర్. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో గూడ్స్‌ని వాళ్ళని డెబిట్ చేయాలి. ఓకే. ఇక్కడ చూసావా? రఘు అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. రఘు అకౌంట్‌ని మనము డెబిట్ చేశాము. ఎందుకంటే పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్. రిసీవ్ చేసుకున్న వాళ్ళని డెబిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ మనం ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ సేల్స్ అకౌంటు ఇక్కడ మనకు సేల్ చేసాం కాబట్టి మనకి ఇన్‌కమ్ వస్తుంది. సో, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయాలి. ఆల్ లాసెస్ అండ్ ఎక్స్‌పెన్సెస్‌ను డెబిట్ చేయాలి. ఓకేనా? సో, ఈ ఇన్‌కమ్ గదా! సేల్ చేస్తే ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి సేల్స్ అకౌంట్ మనం ఏం చేసామంటే క్రెడిట్ చేసాము. ఓకే. నెక్స్ట్
నరేషన్ వచ్చేసి బీయింగ్ క్రెడిట్ సేల్స్ టు రఘు. నెక్స్ట్ 6th డేట్‌న ఎంట్రీ చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ రవి. రవి దగ్గర మనము పర్చేజ్ చేసాం. క్రెడిట్‌కి పర్చేజ్ చేసాం. 6,000 వాల్యూ కలిగిన గూడ్స్‌ని పర్చేజ్ చేయడం జరిగింది మన బిజినెస్ కోసము. ఇక్కడ మనం ఆలోచించేదంతా కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. బిజినెస్‌లోకి ఏమన్నా వస్తే డెబిట్ చేయాలి, వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. అదేవిధంగా నువ్వు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూకు మరియు బిజినెస్‌కు మరియు బయట వ్యక్తులకు మధ్య జరుగుతాయి. బయట బయట వాళ్ళ మధ్య జరుగుతాయి కాబట్టి మనం ఎప్పుడైనా మనం బిజినెస్ తరపు నుంచి ఆలోచించాలి. నెక్స్ట్ ఇక్కడ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ రవి కదా! ఇక్కడ మనం రవి నుంచి మనం పర్చేజ్ చేసుకున్నాం. సో, అప్పుడు మనకు రవి ఏమవుతారు? క్రెడిటార్ అవుతారు. ఎందుకంటే ఈయనే కదా గూడ్స్ ఇచ్చింది. సో, అందుకే నేను క్రెడిట్ చేస్తాము. పర్చేస్ అకౌంట్‌ని డెబిట్ చేస్తాం. ఓకేనా? 6th వన్ చూద్దాం. చూడండి. పర్చేస్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. ఎందుకంటే బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్. క్రెడిట్ బేసిస్ మీద మనము పర్చేజ్ చేసాం కాబట్టి ఆయన మన క్రెడిటార్ అవుతారు. పర్చేస్ అనేది ఎక్స్‌పెన్సెస్ కాబట్టి మనము డెబిట్ చేసుకుంటాము. ఇక నరేషన్ వచ్చేసి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ వన్ 8th మిస్టర్ రఘు రిటర్న్ గూడ్స్ వర్త్. మనం రఘుకి గూడ్స్ సేల్ చేసాం 4థ్‌న. కానీ కొన్ని ఐటెమ్స్ డిఫెక్టివ్ ఐటెమ్స్ కావచ్చు. సంథింగ్ కొన్ని కారణాల వల్ల ఎక్స్‌పైరీ డేట్ కలిగినవి ఉండొచ్చు. సో, కొన్ని అలా ఉండటం వల్ల రఘు ఏం చేశాడు? గూడ్స్‌ని రిటర్న్ చేశాడు. రూ. 500 వాల్యూ కలిగిన గూడ్స్‌ని రిటర్న్ చేశాడు. చెప్పుకుందాం. 8th వన్ మిస్టర్ రఘు రిటర్న్ గూడ్స్ వర్త్ 500. ఇక్కడ మనం రఘుకి గూడ్స్‌ని సేల్ చేసాం. సేల్ చేసిన గూడ్స్ మళ్ళా రఘు రిటర్న్ పంపించాడు. ఎందుకంటే కొన్ని డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎక్స్‌పైరీ డేట్ అయ్యి ఉండొచ్చు. కొన్ని కాజెస్ వల్ల రిటర్న్ పంపించడం జరిగింది. సో, సేల్ చేసిన గూడ్స్‌ని రిటర్న్ పంపిస్తే వాటిని మనం సేల్స్ రిటర్న్స్ అంటాము. ఓకే. సేల్స్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి, ఇన్‌కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాము. సేల్స్ రిటర్న్స్ అనేది ఆపోజిట్. ఓకే. సేల్స్ రిటర్న్స్ మనకు డెబిట్ బ్యాలెన్స్ అని చూపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్‌కమ్ అనేది తగ్గుతుంది. ఇన్‌కమ్ తగ్గితే మనము డెబిట్ చేస్తాం. ఇన్‌కమ్ తగ్గుతుంది కాబట్టి సేల్స్ రిటర్న్స్‌ని మనం డెబిట్ చేస్తాము. మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటే ఒకటే చేయండి. ఏంటంటే పర్చేజెస్ అనేది ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తుంది. ఎందుకంటే అది ఎక్స్‌పెన్సెస్ పర్చేజెస్. ఇక పర్చేజ్ రిటర్న్స్ దానికి ఆపోజిట్ అండి. పర్చేజ్ రిటర్న్స్ ఆపోజిట్ క్రెడిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తది. ఓకే. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అంటే మనకు ఇన్‌కమ్ కాబట్టి సేల్స్ చేసి ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాము. క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఏం చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనకి ఇన్‌కమ్ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మనం డెబిట్ చేస్తాము. ఓకేనా? ఇంకొక విధంగా కూడా ఆలోచించొచ్చు. మనం చెప్తాను ఇక్కడ. 8th వన్ కదా! ఇక్కడ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రఘు. రఘు మనకు గివర్ కాబట్టి గూడ్స్ మనకు రిటర్న్ చేశాడు కాబట్టి హూ ఇస్ ద గివర్ అంటే ఇక్కడ మనకు రఘు గివర్. ఇక్కడ మనకు రఘు గివర్ అవుతారు. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రఘు అకౌంట్. ఇక్కడ మనకు నరేషన్ వచ్చేసి బీయింగ్ సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ రఘు నుంచి మనకు సేల్స్ రిటర్న్స్ వచ్చేసాయి. సో, మనకు ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అంటే మన గూడ్స్ బిజినెస్‌లోకి వచ్చేస్తున్నాయి. మనము సేల్ చేస్తే ఏమైనాయి? బిజినెస్‌లోంచి వెళ్ళిపోయినాయి గూడ్స్. కానీ సేల్స్ రిటర్న్స్ అతను రిటర్న్ చేస్తున్నాడు మనకి. రిటర్న్ చేస్తే మన బిజినెస్‌లోకి వస్తాయి. సో, సేల్స్ రిటర్న్స్ అనేవి గూడ్స్. ఈ గూడ్స్ మన బిజినెస్‌లోకి రావడం వల్ల వాటిని మనము డెబిట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ గివర్ ఎవరంటే రఘు. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ చూద్దాం. 15th డేట్‌న జరిగిన ట్రాన్సాక్షన్. గూడ్స్ రిటర్న్ టు మిస్టర్ రవి. మనం ఇక్కడ పైన ఏం చెప్పుకున్నాం? పర్చేజ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ఫ్రమ్ మిస్టర్ రవి. రవి నుంచి మనం గూడ్స్‌ని క్రెడిట్ మీద పర్చేజ్ చేసాము.
రవి దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే గూడ్స్ రిటర్న్ టు మిస్టర్ రవి. రవికి మనం గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని కారణాల వల్ల ప్రొడక్ట్ మనం రిటర్న్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్‌పైరీ డేట్ ఉండొచ్చు. లేదా గూడ్స్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. మనం చెప్పిన క్వాంటిటీలో అది ఉండకపోయుండొచ్చు. సో, చాలా రీజన్స్ వల్ల. సో, ఏ రీజన్ అయినప్పటికీ మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేసినప్పుడు ఏమైతది? పర్చేజ్ అనేది మనకు డెబిట్ బ్యాలెన్సెస్ చూపిస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకంటే పర్చేజ్ అనేది ఎక్స్‌పెన్సెస్. మనకు పర్చేజ్ రిటర్న్ అనేది ఆ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గిస్తుందనమాట. ఓకే. సో, పర్చేజ్ రిటర్న్ ఎక్స్‌పెన్సెస్‌ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాము. ఇంకోటి పర్చేజ్ రిటర్న్స్ అంటే మన బిజినెస్‌లో కొనుక్కున్న గూడ్స్‌ని మళ్ళా మనం రిటర్న్ చేస్తాము. ఎవరైతే ఎవరి దగ్గరైతే కొన్నామో వాళ్ళని రిటర్న్ చేస్తాం. సో, గూడ్స్ అనేది పర్చేజ్ రిటర్న్స్ ద్వారా గూడ్స్ బయటికెళ్ళిపోతున్నాయి. సో, ఆ విధంగా మనం దాన్ని క్రెడిట్ చేయొచ్చు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్ అనే రూల్ ప్రకారం కూడా మనం క్రెడిట్ చేయొచ్చు పర్చేజ్ రిటర్న్స్‌ని. ఓకేనా? నెక్స్ట్ ఇదో ఇక్కడ చూడండి. రవి, రవి అకౌంట్ డేటా. రవి మనకు రిసీవర్ కదా అక్కడ. మనం పంపించిన గూడ్స్‌ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఏం పంపించాం మనం? పర్చేజ్ రిటర్న్స్ ద్వారా గూడ్స్‌ని మనం మన బిజినెస్‌లోంచి బయటికి పంపించేసాం. ఎవరికి పంపించాం? ఎవరి దగ్గరైతే కొన్నామో వాళ్ళకి పంపించేసాము. ఓకే. ఇక్కడ అమౌంట్ వచ్చి 2000. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గోవింద పెయిడ్ బై చెక్. గోవింద మనకు మనీ అనేది చెక్ ద్వారా పే చేశారు. సో, దానికి ఎంట్రీ వచ్చేసి ఎవరైనా మనకు అమౌంట్ అనేది చెక్ ద్వారా పే చేస్తే ఇక్కడ రిసీవర్ వచ్చేసి బ్యాంకు. బ్యాంకు రిసీవర్ అయితారు. ఎందుకంటే చెక్ మనకు బ్యాంక్‌కెళ్ళినప్పుడు బ్యాంకే రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఫస్టు బ్యాంక్. ఓకే. ఇక్కడ మనకు పే చేసింది ఎవరు? చేసింది అంటే గివర్ ఎవరు ఇక్కడ? గోవింద. గోవింద అకౌంట్ మనము క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే చెక్కు ఆయనే కదా ఇచ్చింది. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది చెక్కుని. చెక్కుని రిసీవ్ చేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ ప్రకారము మనం డెబిట్ ద రిసీవర్ కాబట్టి మనకు ఇక్కడ డెబిట్ బ్యాంక్ అకౌంట్‌ని మనము డెబిట్ సైడ్ అయితే చూపిస్తాము. ఓకే. నెక్స్ట్ మనము నరేషన్ వచ్చేసి బీయింగ్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ గోవింద. ఈ విధంగా నరేషన్ రాసి డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఇలా రాసుకుంటాము. సో, ఓవరాల్‌గా మనము ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ అనేది రాయటం జరుగుతుందమ్మా. సో, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కామర్స్ ఆర్ అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎంబీఏ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకైనా వాళ్ళు ఏ క్లాస్ అయినా కావచ్చు. ఈ ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోస్ మనోళ్ళందరికి కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో అకౌంట్స్‌కి రిలేటెడ్‌గా వాళ్ళందరికీ ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం లెడ్జర్స్ కానీ, సబ్సిడరీ బుక్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.